సహకరించాలని ఈ సమావేశం ద్వారా నేను కోరుతున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థాయిలో ఇంటింటి సర్వే చేసి ఓటర్ నమోదు అనేది కొత్త పాది అనేది తేడా లేకుండా అందరినీ ప్రతి ఒక్కరిని సద్వినియోగపరచుకోవాలని ఈ సమావేశం ద్వారా నేను ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు వచ్చేది రెయిన్ సీజన్ కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్లు అందరూ ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు వారి మీ దగ్గరికి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో సహకారం అందించి పెద్దలు వారికి మంచి వాళ్ళకి ఇచ్చి సహకరించాలని కోరుతున్నాను సార్. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సార్ వాటిని తొలగించాలని ఈ సభా వేదిక ద్వారా మీకు చెప్తున్నాను. అలాగే సార్ స్తంభాలు చాలా రోజుల నుండి 2-3 వార్డులు లేవు. స్తంభాలు కొన్ని వేసి ఉన్నాయి, వాటికి వైరింగ్ లేదు. మరి ఇవరకు ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ నిర్లక్ష్యమా లేకుంటే మరి మీ డిపార్ట్మెంట్ ఎట్లా అయ్యిందా అనేది మీరు కొంచెం మాకు సహకరించాలనేది నేను అడుగుతున్నాను సార్. మిమ్మల్ని నేను సుధాకర్ సార్ అన్నటువంటి వారిని కూడా అడిగితే వారు మీ పేరు వేసుకుని మిమ్మల్ని అడుగుతే చైర్మన్ గారి పేరు చెప్తుంది. ఈ సభా వేదిక ద్వారా చైర్మన్ గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి దానికి ఎటువంటి నిధులైనా కూడా చైర్మన్ గారు కూడా వినియోగించుకుంటున్నాం. దానికి స్కెచ్ అనేది ఏం చేస్తారో మాకు కావాల్సింది స్తంభాలు వైరింగ్ అది మీ డిపార్ట్మెంట్ నుండి మేము కోరేది అది ఒకటి సార్. వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా ఈ పనులు కొంచెం మాకు సార్ ద్వారా మీకు వినియోగించుకుంటున్నాను సార్. ప్రణాళికలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి వార్డు సభకు సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి మన స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ కమిషనర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన మున్సిపల్ వైస్ చైర్మన్ రాజక్క గారికి, అదేవిధంగా కౌన్సిలర్లకు, కోఆప్షన్ మెంబర్లకు మరియు మున్సిపాలిటీ అధికారులకు, మండల అధికారులకు, విచ్చేసినటువంటి ఆశా వర్కర్లకు, మెప్మా సిబ్బందికి మరియు ఈ 4 వార్డుల నుంచి తరలి వచ్చినటువంటి గ్రామ ప్రజలకు, ఇక్కడ ఈ సభ జరగడానికి ఉదయం నుంచి కష్టపడుతున్నటువంటి మా మున్సిపాలిటీ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జరిగినటువంటి ఈ గ్రామ సభలో అధికారులు మరియు అదేవిధంగా ప్రజలు పూర్తి స్థాయిగా వారి యొక్క సమస్యలు ప్రజలు చెప్పడం జరిగింది. మరియు అధికారులు వాళ్ళు నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగ పని విధానాన్ని మీకు తెలియజేయడం జరిగింది. ప్రజల వైపు నుంచి వచ్చినటువంటి సమస్యలు ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటే శివునిపల్లి అనేది మాకు మొదటి నుంచి ఉన్న సమస్య. కారణం పూర్వం ఇక్కడ పనిచేసినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిగా శివునిపల్లి ప్రజలను ట్యాక్స్ బిల్లులను సొంతంగా వినియోగించుకొని ప్రజలను అదేవిధంగా గవర్నమెంట్ను మోసం చేయడం జరిగింది. దానికి గాను వాళ్ళు సస్పెండ్ అవ్వడం జరిగింది. తనకున్నటువంటి లింకులతో కావచ్చు, ఏదైనా విధానాలతో కావచ్చు, ఆయన మళ్ళీ విధిలోకి ఎక్కిండు అనేది మీ ద్వారా ప్రస్తుతం తెలిసింది నాకు. దానిపైన చర్యలు తీసుకోవడానికి కానీ, దానిపైన కఠినమైనటువంటి విధానాన్ని అవలంబించడానికి కానీ మా దగ్గర కానీ మరియు మా మున్సిపల్ కమిషనర్ దగ్గర కానీ ఏ విధమైనటువంటి అధికారాలు ఉండవు. దాన్ని మీరు ప్రజలు గమనించాలి. అది పూర్తి స్థాయిగా జిల్లా యంత్రాంగానికి సంబంధించినటువంటి విషయం. ఇకపోతే రెండో విషయం, మన అధికారులు మాట్లాడుకుంటూ వచ్చినటువంటిది శానిటైజేషన్ విషయం. అంటే వచ్చేది వర్షాకాలం, దాన్ని ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి. పరిసర ప్రాంతాలను మరియు వారి ఇళ్లను పూర్తి స్థాయిగా శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాల ద్వారా వచ్చే క్రిముల ద్వారా, ఈగల ద్వారా ఏ విధమైనటువంటి అనారోగ్యానికి ప్రజలు గురి కావద్దని ఈ ప్రణాళికలో పొందుపరచడం జరిగింది. దానికి గాను మాకున్నటువంటి 83 మంది సిబ్బంది పూర్తి స్థాయిగా
పనిచేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. కానీ మనకు కొన్ని విషయాల వల్ల మీరు అనుకున్న తారా స్థాయిలో వాళ్ళు మీ ఊహకు అందకుండా పనిచేయడం జరుగుతుంది అని మీరు భావిస్తున్నారు. కానీ వాళ్ళు నిరంతరం పొద్దున్న లేచి మీకోసం కష్టపడుతున్నారు. ముందో వెనుకో తప్పకుండా మీ గల్లీలన్నీ క్లీన్ అవుతాయి. వర్షాకాలంలో ఏ విధమైనటువంటి సమస్య మీకు రాకుండా మా సిబ్బంది నిరంతరం మీకోసం పనిచేస్తుందని మాటించడం జరుగుతుంది. విద్యుత్ శాఖకు సంబంధించి మనకు ఇక్కడ ఏఈ గారు ఉన్నారు. వారు మనకు నిరంతరం అందుబాటులో ఉంటామని టోల్ ఫ్రీ నెంబర్ చెప్పడం జరిగింది. ఏంటి సార్? 1912 1912. ఈ యొక్క టోల్ ఫ్రీని మీరు ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రజలు టోల్ ఫ్రీని వినియోగించుకోవడం ఇబ్బంది అయితే ఉన్నటువంటి లైన్మెన్ మీకు అందుబాటులో ఉంటాడు. అదేవిధంగా లైన్మెన్ అందుబాటులో లేకపోతే ఏఈ గారు కూడా అందుబాటులో ఉంటాడు. తప్పకుండా ఈ వర్షాకాలం వస్తున్నటువంటి వర్షాలకు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ను ఏ విధమైనటువంటి కరెంటు అంతరాయం లేకుండా మీ అందరికీ నిరంతరం కరెంటు ఉండే విధంగా వాళ్ళు శ్రమిస్తారని మీకు తెలియజేయడం జరుగుతుంది. ట్యాక్సేషన్ విషయానికి వస్తే మీరన్నట్టు ఆన్లైన్ కానీ ఇంట్లో మున్సిపాలిటీ పరిధిలో శివునిపల్లి పరిధిలోనే ఎక్కువ ఉన్నాయి. సుమారు 600 నుంచి 700 ఇండ్లకు ఆన్లైన్ కావడం లేదు. మీరు మళ్ళొకసారి గమనించాలి. మీరు బాధపడుతున్నారు. మీకు కనుక పాత బిల్లు మీరు కట్టి ఉండి ఆ రిసిప్ట్ ఆన్లైన్లో ఉంటే ₹1 అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. తప్పకుండా పాత బిల్లును కన్సిడర్ చేస్తాం, వాటిని రివైవ్ చేస్తాం. కొత్త సంవత్సరం నుంచే మీరు బిల్లు కట్టాల్సి ఉంటుంది. ఇది మీకు ఈ సభ నుంచి, ఈ వేదిక నుంచి క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఏ విధమైనటువంటి బిల్లులు పాతయి కనుక మీరు కట్టి ఉండి ఆ రిసిప్టు మా ఖాతాలో ఉంటే అది ఆన్లైన్ వచ్చినా రాకున్నా మీ బిల్లు సరైనది అయితే మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇకపోతే రెండవది, అన్నగారు మన 4వ వార్డు రాజేశ్వరన్న గుర్తు చేస్తూ పోయిన తన ఖాతాలో సొంతగా డబ్బులు 18 లక్షల రూపాయలు వేసుకోవడం జరిగింది అని చెప్పిండు. 1,75 లక్షల రూపాయలు శివునిపల్లి గ్రామ పంచాయతీ అకౌంట్లో ఉండే అని వాళ్ళు ఇక్కడ పేపర్ రూపకంగా నాకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ బిల్లులు ఎక్కడికి పోయినాయి దాన్ని క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకుంది, మన ప్రజలకుంది. అంత అత్యవసరంగా 6 నెలల ముందు సర్పంచ్ కావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళే చెప్పాలి నిధులు ఎటుపోయినాయి.